హాయ్ అండి, నమస్కారం. అందరు బాగున్నారా? ఈరోజు మనం పావు బాజీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పావు ప్యాకెట్, ఆలుగడ్డలు 3, క్యారెట్లు 3, బీనీస్, బఠానీ, కొత్తిమీర, టమాటా 6 టమాటాలు, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు సన్నగా తరిగినాయి, బటర్, 2 టీ స్పూన్ల కారం, ఉప్పు టేస్ట్కి తగినంత, పసుపు 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల పావుబాజీ మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద. ఇప్పుడు తయారు చేసే విధానం: ముందుగా కూరగాయలని ఉడకబెట్టుకోవాలి. ఆలు, క్యారెట్, బీనీస్, బటానా, ఈ 4 కూరగాయలని కుక్కర్లో 2 లేదా 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీడియం మంట మీద 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోండి. 2 లేదా 3. కూరగాయలు ఉడికేలోపు మనము ఒక బవాడ పెట్టుకొని బవనలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్ల బటర్, వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కాక అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఈ కూరగాయలు త్వరగా మగ్గేందుకు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇలా ఆనియన్స్లో ఇలా సాల్ట్ వేసి కొద్దిసేపు ఇలా స్పూన్తో కలపాలి. ఇలా మరుగుతున్న ఆనియన్స్ని మధ్య మధ్యలో తీసి స్పూన్తో కలుపుతుండాలి, లేదా ఆనియన్స్ మాడిపోతాయి. స్పూన్తో కలిపి మళ్ళీ మూత పెట్టాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మళ్ళీ స్పూన్తో కలపాలి. ఇలా అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలపాలి. ఈ టమాటాలు మంచి సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచాలి. టమాటాలు సాఫ్ట్గా కావాలి. ఇలా బాయిల్ అయిన వెజిటేబుల్స్ని ఒక జల్లెడలో వేసుకోవాలి. ఇలా జల్లెడలో వేసిన కూరగాయలను
పొట్టు తీసి స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గాక ఇప్పుడు కారం 2 టీ స్పూన్ల కారం, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఒకవేళ ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే 2 చెంచాల నూనె పోసి మళ్ళీ స్పూన్తో కలపాలి. ఇలా ఉప్పు కారం వేసుకున్నాక కొద్దిగా నీళ్లు పోసి టమాటాలను కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా స్పూన్తో కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. సన్నని మంట మీద పెట్టాలి. సిమ్ మీద పెట్టి మూత పెట్టాలి. ఇలా పొట్టు తీసుకున్న వెజిటేబుల్స్ని స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. స్మాషర్ ఉంటే స్మాషర్తో కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా చేయితో ఇలా అనుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ని స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్లో మీరు ఎక్స్ట్రా మీ ఇంట్లో క్యాప్సికమ్ అవైలబుల్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్మూత్గా చేసిన వెజిటేబుల్స్ని ఈ టమాటో మిశ్రమంలో కలిపి స్పూన్తో కలపాలి. ఇలా కలుపుతూ మిశ్రమం కొద్దిగా ముద్దలా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా తగినంత నీళ్లు పోసి దాన్ని మంచిగా కర్రీ ఎలా ఉంటుందో అలా అయ్యే వరకు వాటర్ యాడ్ పావుబాజీ మసాలా యాడ్ చేసి మళ్ళీ కలపాలి స్పూన్తో. ఇలా వెజిటేబుల్స్ని మంచిగా స్మాష్ చేయాలి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. రుచి చూసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కర్రీని. ఇలా కలుపుతూ ఒకసారి రుచి చూడాలి. మీకు సాల్ట్ చిల్లీ పౌడర్ తక్కువ అనిపిస్తే చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. చిన్నని మంట మీద పెట్టాలి. తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి గిరిటతో కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఒక ప్యాన్ లేదా పెంక పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలి. మీడియం మంట మీద స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా బటర్ వేసి మొత్తం పెన్నం చుట్టూ ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీనిపై పావు బండ్లు పెట్టాలి. ఇలా ఫ్రై చేయాలి. ఈ పావు బండ్లను రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి. ఇలా దూరగా ఫ్రై అయిన బన్నులను ఒక ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. టేస్టీగా ఉండే రుచికరమైన పావ్ భాజీ రెడీ.